పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలోని డోకిసీల పంచాయతీ బుచ్చంపేట గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని సిపిఐ ఎమ్మెల్యే బరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు స్పీ సింగం ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన చేపట్టారు. బుచ్చంపేట గ్రామానికి ప్రత్యేకంగా పైప్ లైన్ను ట్యాంకు ఏర్పాటు చేయాలని సచివాలయం ముందు గ్రామస్తులు నిరసన తెలియజేశారు. ఇక సిపిఐ సంఘం మాట్లాడుతూ బుచ్చంపేట గ్రామానికి త్రాగునీరు సమస్య ఉందని, అధికారులకు ఎన్నిసార్లు కలిసినా కూడా తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మన్యం జిల్లా పార్వతీపురం మండలం డోక్షల పంచాయతీ విలేజ్ బుచ్చంపేట. నేను బొలుసు నాగేశ్వరం బుచ్చంపేట. నేను మంచినీరు గురించి మాట్లాడుతాను. మాకైతే ప్రభుత్వం అయితే సహకారం చేస్తుంది. కాంట్రాక్టులు లాభాలంత ప్రభుత్వంకి లాభం లేదు, లబ్ధిదారులకి నీరు లేదు. ఇలాగ నష్టం జరుగుతుంది బుచ్చంపేట గ్రామం. బట్టి అని ఉంది, ఆ దేశ బట్టి పలాని చింతల జగన్నాథ కప్పించాడు. 250 ఎకరాలు ఎలవలసి నీరు బట్టి కప్పించాడు చింతల జగన్నాథ. అది పార్వతీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా, డోక్షాల పంచాయతీ గల బుచ్చంపేట గ్రామం మాది. మాకు మంచినీటి బాగా ఎక్కువగా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఇంకా డోక్షాల నుండి మాకు వాటర్ వస్తుంది. ఆ వాటర్ అనేది మాకు అందటం లేదు. పైపులు కూడా సరిలేవు. నెక్స్ట్ 3-4 సార్లు రిపేర్ చేశారు కానీ అవి పనిచేయట్లేదు. మాకు డోక్షాల నుంచి సపరేట్గా మాకు కొలాయి అందిస్తారని, వేరే పైపుల ద్వారా మాకు అందిస్తారని కోరుచున్నాం. పార్వతీపురం మండలం డోక్షాల పంచాయతీ బుచ్చిపేట గ్రామంలో అనేక సార్లు ప్రభుత్వ అధికారులకి వెళ్ళడం జరిగింది. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి తూతూ మంత్రం వేశారు కానీ పరిణత చర్యలు తీసుకోలేదు. అలాగే వచ్చి పైప్ లైన్ అయితే పూర్తి పాడైంది. పైప్ లైన్ కూడా బాగా చేశారు. అలాగే ట్యాప్లు కూడా వేశారు కానీ దానివల్ల ఉపయోగం లేదు. ప్రత్యేకంగా డోక్షల్ నుండి వేరే సపరేట్ లైన్ వేసి అలాగే బుచ్చంపేటకి పూర్తి ట్యాంక్ వేసి వాళ్ళు ప్రత్యేకిస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఈరోజు బిందు వచ్చి రేపు బిందు రాని పరిస్థితి ఉంది. చాలా ఎండాకాలం చాలా ఇబ్బందిగా ఉంది. అదొకటి ప్రధానంగా ఏంటంటే అక్కడ ఆపరేటర్ కొరత ఉంది. ఆపరేటర్ సకాలంలో నీళ్ళు ఒగ్గపోవడం వల్ల పూర్తిగా ఎవరు కూడా అందట్లేదు. దాని బాధ్యత పంచాయతీ సెక్రటరీ గారు అలాగే పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఆపరేటర్ వేసి ప్రతి పంచాయతీలు కూడా ప్రతి గ్రామంలో కూడా వాటర్ ట్యాంక్ ఎక్కడున్నదో అక్కడ చోట కంపల్సరీగా ఆపరేటర్ వేయాలి. ఆపరేటర్ అయిపోయి ప్రధాన కారణం ఆపరేటర్ని నియమించలేదు. దాన్ని ఉద్దేశించి తక్షణమే ప్రభుత్వ అధికారులు అలాగే పంచాయతీ సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు తక్షణం చర్యలు తీసుకొని బుచ్చిపేట గ్రామానికి సపరేట్గా ఒక లైన్ ఇచ్చి ఒక ట్యాంక్ ఇచ్చినప్పుడు బుచ్చిపేట గ్రామస్తులకి అందరూ కూడా పూర్తి స్థాయిలో నీరు అందుతుంది. లేని వాళ్ళ కూడా నీరు అందదు. అలాగే నా పేరు మాది బుచ్చంపేట. నా పేరు బి ఆమ్లత. మేము పార్వతీపురం మండలం మన్యం జిల్లా. మాకైతే నీళ్ళైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఎంతమంది నాయకులు వచ్చి మేము ఎన్నిసార్లు కలిసినా మాకు నీళ్ళు రావడం లేదు. చాలా ఆందోళనగా ఉంది. మా పశువులు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ వాటర్ ఎక్కడో కొంచెం ఇప్పుడు ఇచ్చారంటే ఇచ్చారు నియామకం ప్రకారం, కానీ చాలా మట్టిగా వస్తున్నాయి నీరు. మరి మాకు ఏంటంటే డోక్షాల కలెక్షన్ అయితే మాకు అవసరం లేదు. మాకు నీళ్ళు రావడం లేదు. కొంతమందికి వస్తే కొంతమందికి రావట్లేదు. గొడవలు జరుగుతున్నాయి. మరి ఊరు మొత్తం కూడా నీళ్ళు సప్లై అవ్వలేదు. మాకైతే ప్రత్యేకించి మాకు ఒక ట్యాంకు మా లైన్ మాకు ఇస్తారని మేము కోరుకుంటున్నాము. ఫోన్ చేసినా ఎన్నిసార్లు మేము కలిసినా మాకు మంచి అభివృద్ధి మాకు చేయలేదు ఇంతవరకు. మేమైతే చాలా ఇబ్బంది పడతాము. మేము అందుకే మేము సచివాలయంకి వచ్చాము. మరి ధర్నా చేస్తున్నాం. వచ్చారు కానీ మరి